హైవేస్ ఈరోజు రామాంతపూర్లో నిన్న నైట్ గోఖలే నగర్లో కృష్ణాష్టమి కదా నిన్న వేడుకలు చేశారు. ఆ కాలనీ వాళ్ళు రథాన్ని ఒక చిన్నపాటి వెహికల్ లాంటి దాన్ని కట్టి లాగుతున్నారు అండ్ స్లోగా. ఈ మూమెంట్లో ఆ వెహికల్ ఏదైతే ఉందో రథం లాగేది ఆగిపోయింది అండ్ లైట్గా వర్షం కూడా పడుతుంది. బట్ అంతా కూడా ఆ కాలంలో వాళ్ళంతా కూడా హ్యాపీగా వేడుకలో పాల్గొన్నారు. నైట్ అయిపోయింది, మిడ్ నైట్. ఆ వెహికల్ ఏదో స్ట్రక్ అయిపోయింది. దాంతో ఆ వెహికల్ పక్కన పెట్టి ఆ రథాన్ని వీళ్ళు లాగడం స్టార్ట్ చేశారు. నేను గతంలో ఒకసారి చెప్పాను, మీకు బాగా గుర్తుందా? రథాలు ఎప్పుడు కూడా మెటల్తో చేయకండి. అంటే ఈ ఎలక్ట్రిసిటీ కండక్టర్ అంటారు చూసారా, విద్యుత్ వాహకాలు అన్నట్టు, అంటే విద్యుత్ ఈజీగా ప్రసరించేది అన్నట్టు చేయకండి. ఈ రథాలు తీసుకెళ్తున్నప్పుడు పైన వచ్చేసి కరెంటు వైర్లు ఉంటాయి, ఎక్కడో చోట ఉంటాయి, మనకు కనపడవు, మనం అన్ని తొలగించాలని అనుకుంటాం, ఎక్కడో చోట తగిలిద్ది. అప్పుడు రథం పట్టుకున్న అంటారు భయంకరమైన షాక్ కొట్టింది. గతంలో ఇటువంటి షాక్ తగిలి చనిపోయారు. నిన్న కూడా పాపం జరిగింది అదే. ఆ వెహికల్ రథం లాగేది స్ట్రక్ అయింది కదా, దాన్ని పక్కన పెట్టి వీళ్ళు లాగటం స్టార్ట్ చేశారు. ఈ రథం లాగుతున్న మూమెంట్లో ఒకసారిగా ఆ రథం పైన వచ్చేసి ఆ కరెంట్ తెగలి తాకేస్తుంది. లోకల్గా అక్కడ ఉన్న కరెంట్ తెగలి తాగింది. తాగనే మొత్తం ఒక వర్షం పడుతుంది, రథము మొత్తం మెటలు భారీ షాక్ కొట్టి పాపం 9 మంది ఎడ్డోలాంటి పడిపోయారు. అంటే ఎగిరి అవతల పడ్డారు షాక్కి. 5గురు స్పాట్లో చనిపోయారండి. పాపం తలుచుకుంటే చాలా చాలా బాధ వేస్తుంది, భయం వేస్తుంది. 5 స్పాట్లో చనిపోయారండి పాపం. సిపిఆర్ ఎంత చేసిన సరే బతకడం. రిమైనర్ 4 ఆసుపత్రిలో చేర్చారు. జస్ట్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ వచ్చింది, పాపం ఇంకో అతను చనిపోయాడు. దుద్దిల శ్రీధరబాబు మంత్రి వచ్చేసి హైదరాబాద్లో ఈ కేబుల్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో అది కానీ, పైన కరెంటు వైర్లు ఏ విధంగా ఇది కానీ మొత్తం మేము చెక్ చేసి అండర్ గ్రౌండ్ అయ్యే విధంగా మేము చేస్తామని చెప్పేసి అన్నాడు. చనిపోయినటువంటి మృతులకి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఎక్స్ట్రా ప్రకటించారు. క్షతగాత్రులకి మెరుగైన వైద్యం అందించేలాగా చర్యలు అని చెప్పేసి అన్నారు. దండం పెట్టి మరీ చెప్తున్నా, మీరు ఏ మతస్థులైనా మీ మతానికి చెందినటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు, ఉత్సవాలు చేసేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆ లైన్లో ఎటు వెళ్తున్నారు మీరు గుంపులుగా, లేదు రథం లాగుతున్నా, లేదు జెండాలు మోస్తున్నా, అక్కడ ఎక్కడ కరెంటు వైర్లు ఉన్నాయా అండ్ ఆ దారులు ఎక్కడన్నా ఏమైనా అనుకోకుండా అవాంతరాలు ఏమైనా ఎదురయ్యే ఛాన్స్ ఉందా, క్రాస్ చెక్ చేసుకోండి. పగలైనా రాత్రి అది చూసుకొని అప్పుడు చాలా జాగ్రత్తగా పోండి ప్లీజ్ అండి.